నమస్కారం. ఈరోజు ముమ్మడివరం అంబేద్కర్ కోనసీమ జిల్లా నగర పంచాయతీ 19వ వార్డులో డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా వీవర్స్ కాలనీలో ఈరోజు సాయిబాబా పదిహేనవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మేము కార్యక్రమం జరుపుకునే సందర్భంలో మధ్యాహ్నం 1:02 ప్రాంతం మధ్యలో మా ఇంటి తలుపులు వేసుకుని భోజనాల కార్యక్రమంలో అన్న సంవర్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భోజనం చేసి మా మిస్సెస్ రుక్మిణీదేవి ఇంటికి వెళ్ళి తలుపులు వేసినట్లే ఉన్నాయి. లోపలకెళ్ళి చూస్తే లోపల నుంచి తలుపులన్నీ తీసేసి బీరువా బద్దలుగొట్టి నగదు సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయలు నగదు దొంగలు దోచుకెళ్ళినట్టు మాకు వెంటనే అనిపించింది. వెంటనే పోలీసు వారికి సమాచారం తెలియజేస్తే వాళ్ళు వచ్చి వెంటనే దర్యాప్తు చేసి చూసి వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఐపోలవరం ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసి స్టూడియంస్ అలాగే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే గతంలో ఒక 2-3 నెలల క్రితం మా నాన్నగారిది పై అంతస్తులో కూడా అలాగే ఒక గొలుసు, ఒక బ్రాస్లెట్, 2 ఉంగరాలు కూడా మిస్ అయ్యింది. గతంలో కూడా కంప్లైంట్ చేసాం. మాకు దాని మీద ఏ విధమైన న్యాయం జరగలేదు. తదుపరి పోలీసు వారు, మీడియా వారు అందరూ గమనించి మా 2 కుటుంబాలకి చాలా ఇబ్బంది గురయ్యాము. కాబట్టి నగదు, బంగారం నష్టపోయాము. కాబట్టి పోలీసు వారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మా కుటుంబాలకి న్యాయం చేయవలసిందిగా కోరుచుంటున్నాం. నమస్కారం.